ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరు బాగుండాలని ఆనుదిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ అందరి ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం, నిర్గమాకాండము 33వ అధ్యాయం 14వ వచనం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆమేన్. ఈరోజు దేవుడు మరొక గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు ఈ మాటని ఆనాడు దేవుడు మోషేతో అన్నాడు. మోషే జీవితం గురించి మనకి తెలిసిన విషయమే. అనేకమైన జనములకు, ఇశ్రాయేల్ జనాంగానికి మోషేని దేవుడు ఒక గొప్ప నాయకుడిగా ఎన్నుకున్నాడు. అటువంటి సందర్భంలో ఇంతమంది ప్రజలను నేను ఎలాగా పాలించగలనని మోషే సందిగ్ధంలో ఉన్నప్పుడు మోషేతో దేవుడు చేసిన వాగ్దానం ఇది, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని. ఈరోజు ప్రియులారా, మనకి కూడా మన ముందు జీవితంలో మన కళ్ళ ముందు ఎన్నో మనకి అడ్డంకులు, అవరోధాలు, మనం చేయలేమనుకున్న కార్యాలు మన ముందు ఉంటాయి. అటువంటి సందర్భంలో నా జ్ఞానము సరిపోదు, నా బలము సరిపోదు, నా శక్తి సరిపోదు, నేను ఎటువైపు వెళ్ళాలో నాకు తెలియదు అన్న సందిగ్ధంలో మనం ఉండిపోతాం. అలాంటప్పుడు దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడండి ఈరోజు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని. అవును, దేవుని సన్నిధి మనకి తోడుగా వచ్చినట్లయితే ఆయన మనకి ప్రతి విషయాన్ని బోధిస్తూ ఉంటాడు. అవును, ఆయన మార్గంలో ఎంతో తేటగా ఉంటాయి. అందుకని కీర్తనకారుడి మాట అంటాడు, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము అని. అవును ప్రియులారా, దేవుని మార్గంలో తెలియజేసినాడలా మనము ఎంత గొప్ప కష్టమైన మార్గాన్నైనా, కష్టమైన విషయాన్నైనా మనం సాధించగలుగుతాం. అందుకని ఆనాడు పౌలు భక్తుడు ఈ మాట అన్నాడు, నీ కృప నాకు తోడుంటే చాలు. అయ్యా, నాకు మనము ఈ భూ ప్రపంచంలో మనకి ఎవరు తోడున్నా లేకపోయినా, ఎవరు మనతో వచ్చినా రాకపోయినా, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా వస్తే చాలండి. అవును, ఆయన మన మార్గం నుండి తేటపరిచి మనకి ఎటు వెళ్ళాలో బోధించి ఏమి చేయాలో బోధిస్తాడు. అవునండి, అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ యొక్క జీవితంలో నువ్వు ఎటు వెళ్ళాలో తెలియక, నేనేమి చేయాలో, ఎలా చేయగలనో అని నువ్వు బాధపడుతున్నావా? నేను శక్తిహీనుణ్ణి, నాకు శక్తి లేదు, జ్ఞానం లేదని నువ్వు బాధపడుతున్నావా? దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని. నువ్వు ముందు పెట్టుకున్న మార్గం ఎటువంటిదైనా సరే, నువ్వు పెట్టుకున్న లక్ష్యం ఎటువంటిదైనా సరే, దేవుడు సన్నిధి నీకు తోడుగా ఉన్నట్లయితే, దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితే, ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చినట్లయితే, నువ్వు ఎంతటి కష్టమైన విషయాన్నైనా నువ్వు ముందుకు తీసుకొని వెళ్ళిపోగలవు అని చెప్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు అటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని. అవును, దేవుని సన్నిధి మనకి తోడుగా వచ్చినట్లయితే మనం ఎంతటి కష్టమైనా మనం ముందుకు తీసుకుని వెళ్ళిపోయాం. మోషే జీవితంలో మనం చూసినట్లయితే అనేక మంది, కొన్ని వేల మంది ప్రజలని మోషే ఎలా పాలించగలిగాడు, ఎలా ముందుకు తీసుకురాగలిగాడు అని మనం చూసినట్లయితే ప్రతి క్షణంలో దేవుని పైన ఆధారపడి దేవుని సన్నిధిలో తన సమయాన్ని గడిపేవాడు. దేవుని సన్నిధి కోసం ఎదురు చూసి ఎంతో గొప్ప విజయాన్ని పొందడం మనం చూసాం. అవును అన్నట్లయితే నాతో పాటు మీరు ప్రార్థనలు ఏకీభవించండి. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, నీకే వేలాది స్తోత్రములు. ఇమ్మానుయేలు దేవా, మాకు తోడై ఉన్నవాడా, నీకే వందనములు. అయ్యా, మేము వెళ్ళు ప్రతి చోటులో మీరు మాకు మీ సన్నిధి తోడు ఉంచమని కోరుచున్నాం. అవును, ఈరోజు చక్కని వాగ్దానంతో మీరు బిడ్డలతో మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. వాళ్ళు ఎటువంటి మార్గంలో వెళ్తున్నారో నాకు తెలియదు. అయ్యా, మీ సన్నిధిని వాళ్ళకి తోడుగా ఉంచి, అయ్యా వాళ్ళ మార్గములను మీరు తేటపరిచి వాళ్ళకి బోధించి, అయ్యా వెళ్తున్న మార్గంలో మీరు అయ్యా చక్కటి ఉపదేశాలను ఇచ్చి, అయ్యా మీరు విజయాన్ని కలుగజేసి నీ నామాన్ని మహిమపరచుకోమని, అన్ని విషయంలో మీరే మహిమ పొందమని, బిడ్డల్ని నడిపించి దీవించి గొప్ప సాధనాలుగా మేము మహిమ కొరకు వాడుకోమని, అయ్యా మోషేకి తోడైనట్లు బిడ్డలకు కూడా మీరు తోడై నడిపించి గొప్ప మహిమను మీరు పొందుకోమని, అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.